సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూదాత కల్వకుంట్ల తిరుపతిరావు, సావిత్రి విగ్రహదాత వేణుగోపాలరావు, ఆండాల్వారి కుమార్తె అల్లుడు స్వాతి సుధీర్ కుమార్ మాట్లాడుతూ 3 దశాబ్దాల కళ నేడు సహకారమయ్యిందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాలపల్లి గ్రామం, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా. మా గ్రామంలో గత 3 దశాబ్దాల నుండి ఎటువంటి గుడి మా గ్రామంలో లేదు. గ్రామస్తులు కొబ్బరికాయ కొట్టుకోవాలన్నా కానీ పక్కూళ్ళలో పోయేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని గమనించినటువంటి మా గ్రామంలోని కలకుంట్ల కుటుంబం వారు మరియు గ్రామస్తుల సహకారంతో కలకుంట్ల కుటుంబం వారు భూమి దానం చేసి దానితో పాటు విగ్రహాలు వారే ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా గుడి నిర్మాణం కోసం కొంతమంది దాతలు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ గుడి నిర్మాణాన్ని మాలపల్లిలోని గుడి కమిటీని ఏర్పాటు చేసుకొని గ్రామస్తుల సహకారంతో, అదేవిధంగా కుటుంబాలకు సంబంధించిన పెద్ద మనుషుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఈ గుడి నిర్మాణాన్ని గత 2 నెలల నుండి పూర్తి స్థాయిలో నిర్మించి ఈ రోజుకు 3వ రోజు పూజలు కార్యక్రమాలు జరుపుకొని ఈరోజు అందరి సహకారంతో దిగ్విజయంగా విగ్రహాల ఆవిష్కరణ చేసుకొని విగ్రహ పూజలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ అభయాంజనేయ స్వామి గ్రామస్తులకు, భక్తులకు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా వారి దీవెనను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా గ్రామంలోని పెద్ద మనుషులకు, గుడి కమిటీ మెంబర్లకు, ఇతరులకు పేరున మా మాలపల్లె అభయాంజనేయ స్వామి కమిటీ నుండి వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. జై హనుమాన్, జై శ్రీరామ్. చెప్పండి. మాలపల్లె గ్రామస్తులకు అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఈ మందిరం నిర్మాణం కోసం మేము ఊరు దాదాపు ఒక 3 దశాబ్దాలుగా కష్టపడుతున్నాం. ఏదో ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని చెప్పి ఎన్నిసార్లు చేస్తున్నాం. మాకు ఏవో ఆటంకాలు ఎదురైనాయి 2 సంవత్సరాలు. వాటిని ఎదుర్కొంటూ వచ్చి ఈ సంవత్సరం యూత్ మొత్తం ఒక గ్రామ కమిటీగా ఏర్పడి వాళ్ళు ఇంటింటికి దండాలు వసూలు చేసుకొని, బయట వేరే వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని, కొన్ని మేము మా సొంత పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఇవాళ ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఎన్ని సంవత్సరాల కళ అంటే మాకు దాదాపు 3 తరాలకు సంబంధించినంత కళ ఇది. ఊళ్ళో ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు ఎప్పుడు ఎంత కష్టపడ్డారంటే ఇప్పుడు నిర్మాణానికి ఎంత కష్టపడ్డారు. గ్రామ కమిటీ, గ్రామ పంచాయతీ, ఆలయ కమిటీ వీళ్ళందరూ కలిసి కళ చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చుకొని ఇలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టినాము. విజయవంతంగా ముగించుకొని ఇవాళ మా మాలపల్లి గ్రామాన్ని ఒక దేవాలయం ఉన్న గ్రామంగా ఇలా చేసుకోవడం జరిగింది.